హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంట్లోనే సింపుల్ అండ్ టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ టిక్కా ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను. చూద్దాం రండి. ఈ పన్నీర్ టిక్కా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఒక బౌల్ తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకుంటున్నాను. ఇందులోనే కాంచి పెట్టుకున్న ఆయిల్ వేసుకోవాలండి. శనగపిండి పచ్చివాసన లేకుండా ఉండటానికి కాంచుకున్న ఆయిల్ వేసుకొని ఈ మిశ్రమాన్ని స్మూత్ పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలి. ఉంటలు లేకుండా స్మూత్గా పేస్ట్ లాగా కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా స్మూత్గా కలుపుకోవాలి. బ్యాటర్ చూడండి ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు ఇందులో పెరుగు వేసుకుందాము. నేను 1 కప్పు నిండా పెరుగు వేసుకుంటున్నాను. గట్టి పెరుగుగా ఉంటే వేసుకోండి మీరు. చూడండి, 1 కప్పు నిండా పెరుగు, 2 టేబుల్ స్పూన్ నిండా కారం వేసుకోవాలండి. కారం మనం ఎంత తింటామో అంత తగ్గించైనా వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. 1 టేబుల్ స్పూన్ నిండా ధనియా పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీరా పొడి, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, కొద్దిగా పసుపు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇందులోనే లెమన్ని పిండుకునేద్దామండి. చూడండి, ఈ విధంగా నిమ్మకాయ రసాన్ని పిండేసుకున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా ఒకసారి మిక్స్ చేసుకుందామండి. ఇందులోనే చాట్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నేను వేయట్లేదు. చూడండి, మసాలా అనేది ఈ విధంగా ప్రిపేర్ అయింది. ఇప్పుడు ఇందులోనే రేకులుగా కట్ చేసుకున్న పెద్ద సైజుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, పన్నీరు వేసేసుకొని అంతా ఈ ముక్కలకి మసాలా పట్టే విధంగా కలుపుకుందాం నెమ్మదిగా. ఈ మసాలా అంతా ఈ ముక్కలకి పట్టే విధంగా కలుపుకొని కాసేపు నానబెట్టుకుందామండి. మూత పెట్టి కాసేపు వీటిని పక్కన పెట్టుకుందాం, 1/2 అవర్ వరకు. తర్వాత చూడండి, ఈ పన్నీర్ టిక్కా కోసం స్టిక్స్ ఉంటాయి కదండి. నేను ఇక్కడ పొటాటో స్ప్రింగ్స్ చేసుకునే కడ్డీలు ఉన్నాయి నా దగ్గర. వీటితోనే నేను పన్నీర్ టిక్కా చేసుకుంటున్నాను. మీరు స్టిక్స్ ఉపయోగించుకోవచ్చండి. అమెజాన్లో పర్చేస్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా పెనం పైన అయినా కాల్చుకోవచ్చండి ఈ పన్నీర్ ముక్కల్ని. చూడండి, ఈ కడ్డీలకు నేను నెమ్మదిగా పన్నీర్ని కుచ్చేసుకుంటున్నాను. ఆనియన్ని, క్యాప్సికమ్, పన్నీర్ని దగ్గరగానే కుచ్చుకుంటున్నానండి. స్టిక్స్కి అయితే అలాగే పట్టి ఉంటాయి. కడ్డీ కాబట్టి జారిపోతుంది కాబట్టి నేను దగ్గరగానే ఈ పన్నీర్ ముక్కల్ని గుచ్చేసుకుంటున్నానండి. చూడండి, ఈ విధంగా అంతా గుచ్చేసుకున్నాను. ఓవెన్ లేకపోయినా మందపాటి పెనం ఉన్న ఇంట్లో మనం యూస్ చేసే మందపాటి పెనం ఉన్న దానిపైన కాల్చుకోవచ్చండి. ఇక్కడ నేను దోశల పెనం పైనే వీటిని కాల్చుకుంటున్నాను. ఓవెన్ లేకపోయినా ఏం ఇబ్బంది పడిన అవసరం లేదు. ఇంట్లో ఉండే దోశల పెనం పైన కాల్చుకోవచ్చు. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని పెనం హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఆయిల్ కొంచెం అప్లై చేసి దూరంగా ఈ స్టిక్స్ని పెట్టేసేయాలండి. మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. లేకపోతే ఈ పన్నీర్ అనేది సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి పెనంకి అంటకపోతుంది, మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్లోనే ఈ విధంగా పెట్టేసి కాసేపు కాలనిస్తూ ఆయిల్ వేసుకుంటూ కొద్దిగా కాల్చుకుంటూ ఉండాలండి. చూడండి, తిప్పుకుంటూ ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఈ విధంగా కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఈ పన్నీర్ స్టిక్స్ని తిప్పుకుంటూ కాల్చుకోవాలి. మీరు చేయడమే ఆలస్యం అండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. 5 మినిట్స్లోనే అయిపోతాయి. చాలా బాగుంటుందండి. ఈవినింగ్ స్నాక్గా సింపుల్గా చేసి పెట్టచ్చు. సింపుల్ ప్రాసెసే కదండి. ఒకసారి ట్రై చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తానండి. సేమ్ ఇలాగే ప్రాసెస్తో చికెన్ టిక్కాను కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా నెమ్మదిగా మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి తిప్పుకుంటూ. నేను మసాలా అనేది ఎక్కువగా అప్లై చేశానండి ఈ పన్నీర్ ముక్కలకి. మీరు తక్కువ కావాలన్నా వేసుకోవచ్చు. వేస్ట్ కాకుండా ఈ పన్నీర్ ముక్కలకంతా మసాలా బాగా పట్టే విధంగా అంతా అప్లై చేశానండి. చూడండి, ఈ విధంగా మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి. మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకుంటే చాలా బాగుంటాయండి. పెద్దలైనా పిల్లలైనా చాలా ఇష్టంగా తింటారు. గ్రీన్ చట్నీతో కానీ టమాటో సాస్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా చేసి పెట్టచ్చు. ఈవినింగ్ డిష్గా, స్నాక్గా చేసి పెట్టచ్చండి. చాలా బాగుంటుంది. చూడండి, సింపుల్ అండి. ఏం కష్టపడిన అవసరం లేదు. సింపుల్గా చేసుకోవచ్చు. కొత్తగా ఎవరైనా ట్రై చేయాలంటే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్లో కూడా ఎలా ఉందో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే కామెంట్లో అడగండి. ఆ వీడియోస్ కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దండి. చూడండి, ఇప్పుడు పన్నీర్ టిక్కా రెడీ అయిపోయింది. టమాటో సాస్తో చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. కామెంట్లో ఎలా ఉందో చెప్పడం మటుకు మర్చిపోవద్దండి.